హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక 60 ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్లకు అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక సీనియర్లకు 3 ఏళ్ల ఎఫ్డి వడ్డీ పెంచిన బ్యాంక్ ఇప్పుడు 5 లక్షలు జమ చేస్తే ఎంతొస్తుంది, లెక్కలేంటి అనేది చూద్దాం. ప్రస్తుతం చాలా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి. అయితే ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచి తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు 3 ఏళ్ల టెన్యూర్ డిపాజిట్ పథకం ద్వారా గరిష్ట వడ్డీ రేటు ఆఫర్ చేస్తుంది. మరి ఈ వడ్డీ రేట్ల సవరణ తర్వాత ఇప్పుడు 5 లక్షలు జమ చేసినట్లయితే మెచ్యూరిటీ తర్వాత చేతికి ఎంత వస్తుంది అనే లెక్కలు ఇప్పుడు మన వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక స్థిరమైన సురక్షితమైన రాబడి కోరుకునే వారిలో సీనియర్ సిటిజన్లు ముందుంటారు. రిటైర్మెంట్ తర్వాత రిస్క్ లేని స్థిర ఆదాయం వస్తే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం కూడా ఉండదని భావిస్తారు. ఉద్యోగ విరమణ సమయంలో వచ్చిన డబ్బుల ద్వారా స్థిర ఆదాయం వచ్చేలా పెట్టుబడి పథకాల కోసం చూస్తుంటారు. అయితే వారికి ముందుగా కనిపించేవి బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు. అలాగే బ్యాంకులు సైతం సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తుంటాయి. అయితే గత ఏడాది కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ రేటును భారీగా తగ్గించడంతో చాలా బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను తగ్గించాయి. చాలా వరకు బ్యాంకులు సీనియర్లకు సైతం 7% లోపే వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నాయి. అయితే ఓ బ్యాంకు మాత్రం ఈ క్లిష్టమైన సమయంలోనూ ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను పెంచుతూ శుభవార్త చెప్పింది. అదే ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా. 3 కోట్ల లోపు ఉంటే రిటైల్ టర్మ్ డిపాజిట్లకు ఎంపిక చేసిన టెన్యూర్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు తెలిపింది. పెంచిన వడ్డీ రేట్లను మే 18, 2026 నుంచే అమల్లోకి తీసుకొస్తున్నట్లు తన అధికారిక వెబ్సైట్ ద్వారా వెల్లడించింది. సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం ప్రస్తుతం ఏడాది నుంచి 2 ఏళ్ల లోపు ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లకు జనరల్ కస్టమర్లకు 6.50% వడ్డీ ఇస్తుంది. అలాగే 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల లోపు అయితే 6.60%, 3 ఏళ్ల టర్మ్ డిపాజిట్లు అయితే 6.70% వడ్డీ ఇస్తుంది. అయితే 60 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు ఆయా వడ్డీ రేట్లపై అదనంగా 50 నుంచి 90 బేసిస్ పాయింట్లు అదనంగా వడ్డీ ఇస్తుంది. ఇక 5 లక్షలు జమ చేస్తే ఎంత వస్తుందంటే వడ్డీ రేట్ల సవరణ తర్వాత 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50% నుంచి 0.90% వడ్డీ ఇస్తుంది. దీని ప్రకారం చూసుకున్నట్లయితే 3 ఏళ్ల గల మెచ్యూరిటీ టెన్యూర్ గల ఫిక్స్డ్ డిపాజిట్లపై జనరల్ కస్టమర్లకు 6.70% వడ్డీ ఇస్తుంటే సీనియర్ సిటిజన్లకు 7.45% మేర వడ్డీ అందిస్తుంది. ఇప్పుడు 3 ఏళ్ల టెన్యూర్ ఎంచుకొని ఒక సీనియర్ సిటిజన్ 5 లక్షలు డిపాజిట్ చేసినట్లయితే 7.45% వడ్డీ లభిస్తుంది. దీని ప్రకారం ఆన్లైన్ ఎఫ్డి క్యాలిక్యులేటర్ ఉపయోగించి మెచ్యూరిటీ తర్వాత ఎంత వస్తుందో లెక్కించుకోవచ్చు. 5 లక్షలు జమ చేసినట్లయితే 3 ఏళ్లకు వడ్డీ రూపంలోనే 1,09,920 వరకు వస్తాయి. అంటే మెచ్యూరిటీ తర్వాత చేతికి అసలు వడ్డీ కలిపి 6,09,920 వరకు అందుతాయి. అదే జనరల్ కస్టమర్ అయితే వడ్డీ 98,800 వరకే వస్తుంది. అంటే సీనియర్ సిటిజన్లకు దాదాపు 10,000కు పైగా అదనపు లాభం ఉంటుంది.